నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో లడ్డూలు. ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ లడ్డూలైతే చాలా చాలా రుచిగా ఉంటాయండి. ఇవి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మనం 10 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. కొబ్బరిలోని పాలు మొత్తం తీసేసానండి. ఇది మిగిలిన కొబ్బరి. ఈ కొబ్బరిని పాడేయకుండా ఇలా నేను లడ్డూలు చేశానండి. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి. మీరు పాలను తీసేయకుండా కొబ్బరి తురుమును కూడా వేసుకోవచ్చు. కొబ్బరిలో ఉన్న నీటి చెమ్మ మొత్తం పోయేంత వరకు 10-15 నిమిషాలు గరిటెతో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఈ కొబ్బరిలోని చెమ్మ మొత్తం పోయిన తర్వాత మార్కెట్‌లో కొన్న ఎండు కొబ్బరి ఒక చిన్న గిన్నె ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఇంకో 10 నిమిషాల పాటు కొబ్బెరను కలర్ మారేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకొని అందులో అరకప్పు పంచదార అలాగే 2 యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కలర్ మారింది కదండి కొబ్బరిది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పంచదారను ఇందులో వేసుకోవాలి. మీరు బెల్లం కూడా వేసుకోవచ్చండి. పాల పొడి అరకప్పు వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. మీరు పాల పొడిని వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చండి. వేస్తే లడ్డూలు చాలా టేస్టీగా వస్తాయి. దీంట్లో ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసానండి. మీరు దీన్ని స్కిప్ చేయొచ్చు. నేను వీడియో కోసం ఈ కలర్‌ను వేసాను. ఇది ఇన్‌స్టాంట్ రెసిపీ. ఇప్పుడు అదే గిన్నెతో అరగిన్నె పాలను తీసుకోవాలి. మీరు ఏదైతే కొలతతో తీసుకున్నారో అదే కొలతకు అన్ని ఇంగ్రీడియెంట్స్ కూడా తీసుకోవాలండి. కన్సిస్టెన్సీని చూసి వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 4 టేబుల్ స్పూన్ల పాలను మిగిల్చుకున్నాను. ఇప్పుడు ఇలా బాగా అడుగంటకుండా ఒక 10 నిమిషాల పాటు కలుపుకోవాలి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లడ్డూలు మన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీస్ అండి. ఇలా కన్సిస్టెన్సీని చూసుకోవాలండి. కొద్ది కొద్ది మిశ్రమాన్ని తీసుకొని ఇలా లడ్డూలను చుట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొకటండి. దీన్ని కూడా ఇలాగే గుండ్రంగా చుట్టుకొని పెట్టుకోవాలి ఒక ప్లేట్‌లో. ఇప్పుడు అన్ని లడ్డూలు ఇలాగే చుట్టుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్‌లో ఈ లడ్డూలను సర్వ్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా అలాగే జ్యూసీగా మెత్తగా చాలా బాగొచ్చాయండి ఈ లడ్డూలు. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి.